హెల్త్ ఇన్సూరెన్స్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అవును, చాలా ఫేమస్ కదా సార్. మన చాలా చాలా ఫేమస్ అది, చాలా చాలా ఫేమస్ అది. ఎంత ఆనెస్ట్ అంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ, ఒకసారి అందులో కనుక మీరు ఇన్సూర్ చేసుకుంటే ఇంకా వేరే కారణాలు ఏమి ఉండవు వాళ్ళ దగ్గర. అడ్మిటెడ్ అంటే డబ్బులు వచ్చేయాల్సిందే అక్కడ. వాళ్ళు ఎట్లాంటి ఇన్సూరెన్స్ అంటే వాళ్ళది కంపెనీలో పనిచేసేవాడికి, ఆ పనిచేసేవాడి అత్తమామకి, వాడి అమ్మా నాన్నకి, పిల్లలకి అందరికీ అప్లై అవుతుంది అది. అందుకే అందరు పడిదొస్తారు స్టార్ హెల్త్ అని. ఇంకా వేరే ఏ హెల్త్ గురించి నేను మాట్లాడను. ఇన్సూరెన్స్ అంటే నాకు తెలిసి రిలయబుల్, జెన్యూన్ ఓన్లీ స్టార్ హెల్తే. నేను చూసాను అది. మిగతా నువ్వు ఏ పేరు అని చెప్పు, అవి ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేస్తాయి. ట్రీట్మెంట్ అయిన తర్వాత డబ్బులు కట్టే టైంకి వచ్చేటప్పటికి మేము 40% ఇస్తాం, మేము 30% ఇస్తాం, ఈ డిసీజ్కి అసలు మేము ఈయనయ్యము, ఇలాగుంటాయి. కాబట్టి జనాలు ఇన్సూరెన్స్లు చేయించుకునే ముందు ఆలోచించి దాని బ్యాక్గ్రౌండ్ చూసి దానికి ఉండే రేటింగ్ని చూసి మీరు కనుక్కోవాలి తప్ప, డబ్బులు కట్టాలి తప్ప. దొరికింది కదా అని ఏదో ఒక పేరు ఉన్నది ఇన్సూరెన్స్ కంపెనీ మనం చేరేమనుకుంటే మీరు ఆ డబ్బులు పెట్టుకొని నిజంగా మీకు హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీకు పనికిరాని ఇన్సూరెన్స్ కంపెనీ అది. ఏదో రకంగా ఏదో మాయ చేసి మీకు ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడమే వాళ్ళకి కావాల్సిన లక్ష్యం, మెయిన్ ధ్యేయం వాళ్ళది. అదనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.